హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి వీడియో అయితే చెప్పుకుందాం. సో ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రతి లైన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏవైతే డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయో అందులో అంటే మన ఆంధ్రప్రదేశ్ అకాడమీ బుక్స్ అనేవి రాలేదు కదా, సో వాటికి బదులు డ్రాఫ్ట్ కాపీస్ అనేవి ఉన్నాయి. సో వాటిని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే ఏవైతే ఓల్డ్ సిలబస్ అంటే డ్రాఫ్ట్ కాపీస్కి ముందు ఏదైతే సిలబస్ ఉన్నదో దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ అయితే వచ్చాం. అయితే ఫస్ట్ టాపిక్ మనం చూసుకుంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు, అలాగే హిస్టరీ, నేచరు, ప్రిన్సిపల్స్, ప్రాబ్లమ్స్, ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ఈ టాపిక్స్ అన్నీ మనకి మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా ఫస్ట్ టాపిక్లో భాగంగా ఉంటాయి. అయితే మనం ఏమనుకున్నామంటే ఏదైతే ఇప్పుడున్న డ్రాఫ్ట్ కాపీస్లో మనకి సెకండ్ ఇయర్ ఏదైతే డిఎడ్ సెకండ్ ఇయర్లో మనకి 2 బుక్స్ అనేవి ఉంటాయి. ఒకటి పేపర్ 4, ఒకటి పేపర్ 6A. సో ఒకటి పేపర్ 4, ఒకటి పేపర్ 6A ఉంటుంది. మనకి మెథడాలజీలో టాపిక్స్ అన్నీ కూడా ఈ పేపర్ 4, 6A నుంచి రెండు కూడా కవర్ అవుతూ, అంటే ఒక టాపిక్ ఒక దగ్గర నుంచి ఇంకొక టాపిక్ ఇంకొక దగ్గర నుంచి రావడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, దానికి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నదో దాన్ని మనం డిస్కస్ చేసాం. అంటే మనకి సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసాం. అయితే మనకి టెట్ డిఎస్సిస్లో ఇచ్చిన కొన్ని బిట్స్ ఆధారంగా కనుక చూస్తే ఏదైతే పేపర్ 4లో ఫస్ట్ లెసన్ ఉన్నదో ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చూసారు కదా, ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్, అందులోనే భాగంగా మనకి మల్టీలింగ్వలిజం అంటే ఏంటి, సో లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ ఎక్వైజేషన్ అంటే ఏంటి, సో అలాగే కొన్ని పాలసీస్ గురించి, దీని యొక్క హిస్టరీ గురించి అవన్నీ కూడా మనకి ఇందులో అయితే ఫస్ట్ యూనిట్లో పేపర్ 4 ఫస్ట్ యూనిట్లో అయితే కవర్ చేయడం జరిగింది. దీని యొక్క ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని అయితే చూసేయండి. అయితే ఇవాళ మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ఈ ఫస్ట్ టాపిక్ అయిన ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్కి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. దాని యొక్క పీడిఎఫ్ అనేది కూడా నేను వాటి యొక్క వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒక్కసారి ఇంగ్లీష్ మెథడాలజీ అనే ప్లేలిస్ట్కి కనుక వెళ్ళి చూసినట్టయితే ఆ యొక్క వీడియోస్ అన్నీ మీకు నేచర్, హిస్టరీ అవన్నీ కూడా సపరేట్గా వీడియోస్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈరోజు భాగంగా మనం ఈ ఫస్ట్ టాపిక్లో భాగంగా న్యూ సిలబస్కి ఏదైతే పేపర్ 4లో న్యూ సిలబస్ ఉన్నదో న్యూ సిలబస్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టయితే మనకి బిట్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగేలాగా అయితే ఖచ్చితంగా తయారవుతాం. సో అందుకని చెప్పి ఇవాళ మనం ఈ పేపర్ 4లోని ఫస్ట్ లెసన్ అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే మనం నార్మల్గా ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఓల్డ్ న్యూ రెండు కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి రెండింటి నుంచి కూడా కవర్ చేస్తూ బిట్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి రెండు కవర్ చేస్తామని అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడతో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇంగ్లీష్ మెథడాలజీ వీడియోస్ అనేవి ఇప్పటివరకు చేయకపోవడం కారణం ఏంటంటే ఒక యాప్ అనేది క్రియేట్ చేసి అందులో చేద్దాం అనుకున్నాను. సో చాలామంది ఏంటంటే ఇంకా మేడం చేయండి అని అడుగుతున్నారు కాబట్టి సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే ప్రతి లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే యాప్ వచ్చినప్పుడు మనం అందులో వీడియో క్లాసెస్, లైవ్లో వీడియో క్లాసెస్ అనేవి అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వచ్చేస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్. సో ఎలిమెంటరీ స్టేజ్లో పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అనేది టైటిల్ అనమాట. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే నార్మల్గా సిలబస్లో ఏదైతే ఉంటుందో అంటే హిస్టరీ ఉంటే హిస్టరీ, నేచర్ ఉంటే నేచర్, ఇలా ఒక్కొక్క టాపిక్ వైజ్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ఇంట్రడక్షన్ కానీ మిగతా టాపిక్స్ అన్నీ కొంచెం వదిలేస్తూ ఉంటారు. సో ఆ యొక్క మొత్తం పేరాలో మీకు ఇంపార్టెంట్ అయిన ఒక 1 or 2 బిట్స్ లేకపోతే అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు అంటే బిట్ అనేది మాకు ఎక్కడి నుంచి కూడా మిస్ కాకూడదు, మేము ఫుల్గా మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. సో ప్రతి లైన్ చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఏంతోనే మనం ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తే కనుక యు నో దట్ ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఇన్ ది వరల్డ్. సో మనకు తెలుసు ఇంగ్లీష్ అనేది వరల్డ్లోనే అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన భాష. ఇట్ క్యాన్ ఈవెన్ బీ సెడ్ టు బి ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. అండ్ మనం దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే అదొక్కటే, అంటే అదే బాగా ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన లాంగ్వేజ్ కింద కూడా మనం చెప్పొచ్చు అనమాట.
అదర్ లాంగ్వేజెస్ ఆర్ ఇంపార్టెంట్ టు, మిగతాయి కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు. కాకపోతే ఎందువల్ల అంటే బట్ నాట్ ఫర్ ది సేమ్ రీజన్స్ యాజ్ ఇంగ్లీష్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఇంగ్లీష్ అనేది కొన్ని రీజన్స్ వల్ల కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. సేమ్ అవే రీజన్స్తో మిగతా లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంట్ అని అయితే చెప్పకూడదు అనమాట. దేనిది దానికి కొన్ని వెరైటీస్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ ట్రూలీ లింక్స్ ద హోల్ వరల్డ్ టుగెదర్. సో ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ఒక్కటే ప్రపంచం మొత్తాన్ని ఏకీకృతంగా చేసి చూస్తుందన్నమాట. సో అలా చూడగలుగుతామంటే ఇంగ్లీష్ ద్వారానే. ద అదర్ లాంగ్వేజెస్ మే బీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ లోకల్ వాల్యూస్ అండ్ కల్చర్. సో మిగతా లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంట్. దేనికి అంటే వాటి యొక్క లోకల్ అంటే ఆ యొక్క స్టేట్కి కానీ లేకపోతే ఆ యొక్క జిల్లాకి అలా పరిమితం అయ్యి వాటి యొక్క విలువలకి సంస్కృతికి కట్టుబడి ఉంటే వాటికి అవి కొంత ప్రాముఖ్యత ఆ ఏరియాలోనే ప్రాముఖ్యత సంతరించుకున్నాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మన తెలుగు ఉన్నదనుకోండి, మన తెలుగు అనేది మన రాష్ట్రం వరకే, అలా కొన్ని మాత్రమే. అలా కాకుండా ఇంగ్లీష్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా ఫేమస్ అనమాట. బట్ ఇంగ్లీష్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇంగ్లీష్ అనేది మనం ప్రతి దాంట్లోనే యూజ్ చేస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ బికాస్ అట్లీస్ట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ఈచ్ లొకాలిటీ వుడ్ నో ద లాంగ్వేజ్. సో ఎందువల్ల అంటే ఎక్కడో అంటే ప్రపంచంలో ఏదో ఒక మారుమూలన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు కొంతమందికైనా సరే ఇంగ్లీష్ అనేది తెలిసి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ మోర్ దాన్ 300 మిలియన్ పీపుల్ ఇన్ ది వరల్డ్. సో వరల్డ్ అంటే ప్రపంచం మొత్తంలోనే 300 మిలియన్ మందికి ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ కింద, మాతృభాష కింద ఉన్నదట. ఏ స్టడీ హ్యాస్ షోన్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్ బై మోర్ దాన్ 700 మిలియన్ పీపుల్ ఇన్ ది వరల్డ్ విచ్ ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు ది చైనీస్ లాంగ్వేజ్. అంటే ఒక సర్వే అనేది ఏం తెలియజేస్తుంది అంటే మొత్తం ప్రపంచం మొత్తంలోని కూడా చైనీస్ భాష అనేది ఎక్కువగా మాట్లాడతారు కదా. సో ఆ చైనీస్ భాష తర్వాత ఈ ఇంగ్లీష్ అనేది 700 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారట. అయితే బట్ వేరాస్ చైనీస్ ఈజ్ కన్ఫైన్డ్ మోస్ట్లీ టు ది చైనీస్ సబ్ కాంటినెంట్. సో సబ్ కాంటినెంట్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా వరకు చైనీస్ అనేది ఎక్కడ మాట్లాడతారంటే ఆ యొక్క ఏదైతే ఖండం, ఆ యొక్క కాంటినెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. ఇంగ్లీష్ అనేది ప్రపంచంలోని ప్రతి ఏదో ఒక మూలన ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ట్రేడ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారం జరగాలన్నా, వాణిజ్యం జరగాలన్నా, లేకపోతే ఇండస్ట్రీ అంటే పరిశ్రమలకి కానీ సంబంధించి ఇలా దేనికి సంబంధించి అయినా ఇంగ్లీష్ అనేది ఒక లింక్ లాంగ్వేజ్ కింద అన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వీ మస్ట్ లర్న్ ఇంగ్లీష్ ఇఫ్ వీ విష్ టు హ్యావ్ అవర్ సే ఇన్ ది వరల్డ్. 1 out of every 10 persons in the world knows English. సో మనం కనుక చూసుకున్నట్టయితే మన ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది తెలిసి ఉంటుంది. అలాగే 75% ఆఫ్ ద వరల్డ్స్ మెయిల్ అంటే ఏవైతే మెయిల్స్ జరుగుతూ ఉంటాయో, సమాచార పంపిణీ అనేది జరుగుతూ ఉంటుందో అందులో 75% ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి. 50% ఆఫ్ ద వరల్డ్స్ న్యూస్ పేపర్స్, ప్రపంచంలో 50% న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ప్రింట్ అవుతున్నాయి. అలాగే 50% ఆఫ్ ద వరల్డ్స్ రేడియో స్టేషన్ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద వరల్డ్స్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పీరియాడికల్స్ యూజ్ ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే 75% మెయిల్స్ అనేవి ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి. 50% న్యూస్ పేపర్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. 50% రేడియో స్టేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే నడుస్తున్నాయి. అలాగే 50% ఈ సైంటిఫిక్ కానీ టెక్నికల్ వీటన్నిటికి సంబంధించి 50% ఇంగ్లీష్లోనే నడుస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అనేది ఒక మీడియం కింద ఉండి జరుగుతున్నాయి అన్నమాట. అగైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యుఎన్ఓ. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క 6 అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. అధికార భాషల్లోని ఇంగ్లీష్ అనేది ఒకటి భాగం కింద ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో ద లింక్ లాంగ్వేజ్ ఆఫ్ కామన్వెల్త్ కంట్రీస్. కామన్వెల్త్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక లింక్ లాంగ్వేజ్ కింద పనిచేస్తుంది. ఏది అంటే మనకి ఈ యొక్క ఇంగ్లీష్. ఈ పారాలోనే ఆల్మోస్ట్ మనకి చాలా బిట్స్ అనేవి కవర్ అవుతున్నాయి, జాగ్రత్తగా చూడండి. Thus, as an international language, English has created better understanding among the nations of the world and has been responsible for culture give and take. సో ఇదొక ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ భాషగా ఉండి
ప్రతీది కూడా ఏది అర్థం చేసుకోవడానికైనా అంటే అటు జాతీయ పరంగా కానీ అంతర్జాతీయ పరంగా కానీ అందరినీ కూడా ఏకీకృతం చేసి నార్మల్గా ఏదైనా ఒక సంస్కృతిని కానీ అన్నింటినీ కూడా కలిపి ఉంచి ఇలా చేస్తుంది ఇంగ్లీష్ అనేది. ఇట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ మొబైలిటీ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ అండ్ హ్యాస్ ఓపెన్డ్ వరల్డ్ వైడ్ ఛాన్సెస్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఒక ఎడ్యుకేషన్ విషయానికి కనుక వస్తే ఏవైనా టీచర్స్ విషయంలో కానీ స్టూడెంట్స్ విషయంలో కానీ చాలా ఈజీగా ఏవైనా జాబ్స్కి అలాంటి వాటికి కూడా ఎక్కడైనా వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆపర్చునిటీస్ అనేవి కల్పిస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. The visible impact of this presence of English is that it is today being demanded by everyone at the initial stage of schooling, which further adds to the higher level of education too. అంటే ఇప్పుడు దీనికి ఉన్న ఈ ఇంగ్లీష్కి ఉన్న గిరాకీని బట్టి ఏంటంటే చాలామంది ఏం కోరుకుంటున్నారంటే స్టార్టింగ్ అంటే పిల్లవాడు చిన్నప్పటి నుంచి చదువుతున్న స్టేజ్ నుంచే ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందో దాని నుంచే ఇంగ్లీష్ అనేది అలవాటు అవ్వాలి. సో అప్ టు ఎక్కడి వరకు అంటే ఇంకా అతని యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే చివరి వరకు చదువుతాడో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇంగ్లీష్ అనేది మీడియం కింద ఉండాలి అని ఇక్కడ అనుకుంటున్నారు. Consequently, the role and importance of English language in our national curriculum has increased to a greater degree. సో ఈ యొక్క ఇంపార్టెన్స్ని అంతా గ్రహించి మన నేషనల్ కరికులం అంటే ఏదైతే మన జాతీయ పరంగా మన దేశంలో ఏదైతే కరికులం ఉంటుందో సో దాంట్లో ఇంగ్లీష్కున్న యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకొక డిగ్రీ అనేది పెంచడం కూడా జరిగింది. Sensing the importance of the language at different levels and perspectives, the government of India along with the state governments have been taking various measures to introduce it at the grassroots level. అంటే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఇంగ్లీష్కి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది అని తెలుసుకొని ఏం చేసింది అంటే ప్రతి లెవెల్లో డిఫరెంట్ లెవెల్స్లో ఈ ఇంగ్లీష్కున్న ఏంటంటే ఇంపార్టెన్స్ని తెలుసుకొని గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఏ నిర్ణయం తీసుకుందంటే ఈ యొక్క ఇంగ్లీష్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ అంటే పిల్లవాడు చిన్నప్పుడు చదువుతున్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కింద పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. రీసెంట్లీ దేర్ హ్యాస్ బీన్ ఏ క్రేజ్ టువర్డ్స్ రన్నింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషల్లీ బై ప్రొవైడింగ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం. సో ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్కి చాలా క్రేజ్ అనేది ఏర్పడిందంట. ఎందుకు అంటే స్కూల్స్లో ఇంగ్లీష్ అనేది ఒక మీడియం కింద పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఒక క్రేజ్ అనేది ఏర్పడిందని చెప్తున్నారు. Many model schools have been established keeping in view this aspect. సో ఈ యొక్క ఉద్దేశం కొరకు చాలా మోడల్ స్కూల్స్ అన్నీ కూడా ఎక్కువ ప్రారంభించడం కూడా జరిగిందనమాట. The experts feel that to be able to grasp education at higher levels, children should be acquainted with English as early as possible. సో చాలామంది నిపుణులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో మంచి రిజల్ట్స్ అనేవి పొందాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంగ్లీష్ని అలవాటు చేయాలి అని అనుకుంటున్నారనమాట. సో ఇది మనకి ఇంట్రొడక్షన్. అలాగే therefore there is no denying the fact that English language occupies a highly important position in the national and international scenario. అంటే ఏంటంటే ఇంకా మనం ఎలాంటి నిర్మోహమాటంగా సందేహం లేకుండా చెప్పొచ్చు ఏంటి అంటే అంతర్జాతీయ పరంగా కానీ జాతీయ పరంగా కానీ ఇంగ్లీష్ అనేది ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకున్నది అని. లెర్నింగ్ ద లాంగ్వేజ్ హ్యాస్ బికేమ్ ద నీడ్ ఆఫ్ ద డే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అంటే ఓన్లీ మాట్లాడడానికే కాదు, అది ప్రతిరోజు మనకి అవసరం అనమాట. అలాగే thus it is expected that the peoples who are supposed to be further leaders of the nation should achieve proficiency in the language at least to a minimum extent so that they are able to face the challenges of the modern world. అంటే ఏంటంటే ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా మంచిగా రాణించాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా మినిమం నాలెడ్జ్ అయినా ఇంగ్లీష్లో పొందాలి. సో అంటే ఫ్యూచర్లో ఏవైతే మోడర్న్ వరల్డ్లో అంటే ప్రపంచీకరణ అనేది జరుగుతూ ఉంటుంది కదా, సో అందులో వచ్చే మార్పులకు అనుగుణంగా సాగాలి అంటే ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. దిస్ యూనిట్ ఫోకసెస్ వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ యూనిట్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ గురించి సంబంధించి తెలియజేస్తుంది అని అంటున్నారు. సో ఇదంతా కూడా మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఇంట్రడక్షన్. సో మీరు చూస్తే కనుక ఇందులోనే మనకి చాలా బిట్స్ కవర్ అయ్యాయి. లాస్ట్ టైం టెట్ డిఎస్ఎస్లో కూడా చాలా బిట్స్ అనేవి ఈ యొక్క ఇంట్రడక్షన్ నుంచి కూడా రావడం జరిగింది. అవి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం.
అండ్ చూస్తే ఇష్యూస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఏ మల్టీలింగ్వల్ ఆర్ మల్టీకల్చరల్ సొసైటీ. సో మల్టీలింగ్వల్ మల్టీకల్చరల్ అంటే ఏంటంటే, మల్టీలింగ్వల్ అంటే బహుభాష అని చెప్పొచ్చు. అంటే మన ఇప్పుడు ఇండియా అనేది ఉన్నది. మన ఇండియాలో ఓన్లీ హిందీయో లేకపోతే ఓన్లీ తెలుగో లేకపోతే ఓన్లీ ఇంకా ఇంగ్లీషో సంథింగ్ ఏదో మాట్లాడట్లేదు, చాలా లాంగ్వేజెస్ అనేవి కలిపి మాట్లాడుతున్నారు. అలాగే మల్టీ కల్చరల్ అంటే ఓన్లీ హిందువులో లేకపోతే ఓన్లీ క్రిస్టియన్సో ముస్లిమ్సో అలా లేరు. చాలా మతాలు, కులాలు, అలాగే సాంప్రదాయాలు అన్నీ కలిసి ఉన్నాయి. వాటితో పాటు అన్ని భాషలు కూడా కలిసి ఉన్నాయన్నమాట. సో అలా ఉన్నప్పుడు అవి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. ద ఎయిమ్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ మల్టీలింగ్వల్ దట్ కెన్ ఎన్రిచ్ ఆల్ అవర్ లాంగ్వేజెస్. దిస్ హ్యాస్ బీన్ అన్ అబైడింగ్ నేషనల్ విజన్. సో ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మల్టీలింగ్వలిజంని క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నారంటే దాన్ని మీరు దేని ద్వారా నేర్చుకుంటారు? మదర్ టంగ్, మీకు ఏదైతే ఫస్ట్ నుంచి అలవాటు పడిన ఒక లాంగ్వేజ్ ఉన్నదో దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు. అంటే అక్కడ మీరు ఒక భాష కంటే ఇంకొక భాష ఎక్కువగా నేర్చుకుంటున్నారు. అక్కడ మీరు మల్టీలింగ్వల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా బహుభాష విధానాన్ని అలవాటు చేస్తూ మొత్తం జాతిని అంతటినీ కూడా కలిపి ఉంచడమే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఇండియా ఈజ్ ఎ కంట్రీ వేర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ స్పీచ్ కమ్యూనిటీస్ లివ్ టుగెదర్. ఇండియా అనేది ఎంతోమంది వివిధ సాంప్రదాయాలు ఉన్నవాళ్ళు, వివిధ అంటే భాషలు ఉన్నవాళ్ళు కలిపి జీవిస్తున్న ప్రదేశం కింద చెప్పొచ్చు. దిస్ ఈజ్ మోర్ ఆబ్వియస్ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీస్, స్టేట్ క్యాపిటల్ సచ్ యాజ్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్. ఎక్కువగా ఇవి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లాంటివి, అంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ ఇలాంటివి. అంటే చాలామంది వివిధ రకాల ప్రజలందరూ కూడా ఈ సిటీస్కి వచ్చి వలస ఉంటారు కాబట్టి సో వాళ్ళలో ఈ భాషలు కలుపుగోలు అనేది కానీ సంస్కృతులు కలుపుగోలు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నాడు. దిస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ సమ్టైమ్స్ మేక్స్ వన్ వండర్ హౌ టు డిఫైన్ ద స్పీచ్ కమ్యూనిటీ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్. సో ఈ విధంగా ఉండడం వల్ల, ఒకరికొకరు ఉండడం వల్ల ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో అనేది ఏ భాష మాట్లాడుతున్నారు, సో అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది, అలాంటివన్నీ తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ కనుక చూస్తే మనకి పైన ఒక యాక్టివిటీ ఇచ్చాడు. దాన్ని బట్టి కనుక చూస్తే ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద కన్వర్జేషన్ given above and the activities you have just concluded that multilingualism is a way of life in India. సో మల్టీలింగ్వలిజం అనేది ఒక వే అనమాట, ఒక దారి బతకడానికి. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు థింక్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ విచ్ కెన్ బి ఎక్స్క్లూజివ్లీ కాల్డ్ ఓన్లీ మోనోలింగ్వల్. సో ఏదైనా మనకి ఒక పరిస్థితి అనేది ఎదురైంది అనుకోండి, దాన్ని ఒకే భాషలో లేకపోతే ఒకేలా చెప్పడం అనేది చాలా కష్టం. నో వన్ ఇండివిజువల్ ఈజ్ ఏ మోనోలింగ్వల్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. సో ఇప్పుడున్న ఈ ప్రపంచీకరణ జరుగుతున్న ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక్క భాషతో అయితే సర్వైవ్ అవ్వట్లేదు, అంటే బతకట్లేదు. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ యూజెస్ సెవరల్ లాంగ్వేజ్ అండ్ డైలాక్ట్స్. సో చాలామంది చాలా భాషలు అనేవి యూజ్ చేస్తున్నారు, అలాగే చాలా మాండలికాలు అనేవి కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ డైలాక్ట్స్ అంటే మాండలికాలు. What we need to think seriously is the ways to use this linguistic situation as a rich resources in learning any other new language. సో దీన్ని మనం ఏ విధంగా అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది ఉన్నదనుకోండి, సో దాన్ని మనం మిగతా వేరే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి దాన్ని ఒక వనరు కింద ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటున్నారు అనమాట. The prior knowledge of any language is an asset in our pursuit to be proficient in other languages. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీరు దిట్ట అనుకోండి, సో అది మీకు ఒక వరం లాంటిది అనమాట. ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీకు ఒక ఆస్తి లాంటిది. సో ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మల్టీలింగ్వలిజం అనేది సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమి ఇబ్బంది కాదు. మీకు ఒక లాంగ్వేజ్లో కనుక మంచి దిట్ట, మీరు మంచి లాంగ్వేజ్ అంటే మాట్లాడగలరు, సో మీకు మంచి భాష పైన పట్టు ఉన్నది అనుకుంటే అది ఇంకొక భాష నేర్చుకోవడానికి ఒక ఆస్తి వంటిది అని చెప్పి ఇక్కడ అంటున్నారు. సో మల్టీలింగ్వలిజం ఇన్ ఇండియా చూస్తే కనుక మల్టీలింగ్వలిజం కెన్ బి డిఫైన్డ్ యాజ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ ఇట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ నేచర్. సో మల్టీలింగ్వలిజం అనేది ఒక భాష యొక్క కలుపుకోవాలని చెప్పొచ్చు అనమాట. మొత్తం బహుభాషా విధానం కింద చెప్పొచ్చు, అండ్ అది ఎక్కడైనా కూడా ఉంటుంది.
ఇండియా ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీలింగ్వలిజం. అందులో మన ఇండియా కనుక చెప్పుకుంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 15 అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అండ్ అరౌండ్ 1500 డైలాక్ట్స్ అండ్ వెరైటీస్. సో 15 అధికార భాషలు అలాగే 1500 మాండలికాలు ఉన్నాయి. దో ఇంగ్లీష్ ఈజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అట్ ఇట్ ఎంజాయ్స్ మోర్ ప్రెస్టీజియస్ రెప్యుటేషన్ దెన్ దట్ ఆఫ్ ద మదర్ టంగ్ హిందీ. సో ఇంగ్లీష్ అనేది మనకి సెకండ్ లాంగ్వేజ్ కింద చెప్పుకుంటున్నా అది ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉన్నదో దానికంటే ఎక్కువ ప్రెస్టీజియస్గా మనం ఇంగ్లీష్ని చెప్పుకుంటున్నామని చెప్తున్నారు. అఫీషియల్లీ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎగ్జిస్ట్స్ ఇన్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మన భారత విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అనేది అమలు చేయబడుతుంది. Therefore, each educated Indian is supposed to know at least 3 languages and necessarily be a polyglot. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ త్రిభాషా సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి కూడా మినిమం 3 లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి. సో అతను ఒక పాలిగ్లాట్ కింద అవ్వాలి. అంటే పాలిగ్లాట్ అంటే ఏంటంటే ఏ పాలిగ్లాట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ మోర్ దాన్ 2 లాంగ్వేజెస్ విత్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఈజ్ అండ్ కంఫర్ట్. సో అతని యొక్క మదర్ టంగ్ ఎలా అయితే మాట్లాడతాడో ఎంత ఈజీగా ఎంత కంఫర్ట్గా అయితే మాట్లాడతాడో అలానే ఇంకొక 2 లాంగ్వేజెస్ వాటితో పాటు అదనంగా మాట్లాడగలిగితే అతన్నే పాలిగ్లాట్ అని అంటూ ఉంటారు. దిస్ వే ఎవ్రీ ఎడ్యుకేటెడ్ ఇండియన్ ఈజ్ ఏ పాలిగ్లాట్ ఆర్ అట్లీస్ట్ ఏ బైలింగ్వల్ ఇన్ ట్రూ సెన్స్ ఆఫ్ టర్మ్. సో ఈ విధంగా కనుకుంటే ప్రతి ఒక్క ఇండియన్ కూడా పాలిగ్లాట్ అంటే అయితే 3 లాంగ్వేజెస్ లేకపోతే అంతకన్నా ఎక్కువ లేకపోతే మినిమం బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్ అన్న కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశం అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే 15 అఫీషియల్ లాంగ్వేజెస్ అని ఇచ్చాడు. సో అది దేని బట్టి ఇచ్చాడు అనేది నేను తర్వాత ఏదైనా బుక్ రిఫర్ చేసి చెప్తాను. అండ్ నెక్స్ట్ చూస్తే ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియన్ మల్టీలింగ్వలిజం సెట్టింగ్. సో మల్టీలింగ్వలిజం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది ఈ మల్టీలింగ్వలిజంలో అనేది అయితే చూద్దాం. ఇంగ్లీష్ సర్వ్స్ 2 పర్పసెస్. ఇంగ్లీష్ అనేది రెండు యూజెస్ అనేది ఉన్నది ఇంగ్లీష్ వల్ల. ఏంటి అంటే ఫస్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఏ లింగ్విస్టిక్ టూల్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ కొహెన్సివ్ ఆఫ్ ఏ కంట్రీ. అండ్ సో ఫస్ట్ ఏంటంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే రాజ్యాంగపరంగా అధికారపరంగా మనకు ఉపయోగపడుతూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అండ్ సెకండ్లీ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ వైడర్ కమ్యూనికేషన్. మొత్తం కమ్యూనికేషన్కి ఎక్కువగా సెకండ్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి ఒక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇంగ్లీష్ అనేది ఒక మీడియం కింద ఉన్నది. ఇంగ్లీష్ ఫంక్షన్స్ ఇన్ ద ఇండియన్ socio-cultural context to perform roles relevant and appropriate to the social, educational and administrative network of India. సో ఇంగ్లీష్ అనేది ఇండియాలోని మామూలుగా సామాజిక పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా అంటే విద్యాపరంగా కానీ లేకపోతే పరిపాలన పరంగా కానీ అన్నింట్లో కూడా ఒక నెట్వర్క్ అనేది ఏర్పరిచిన లాంగ్వేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఏ పాలిగ్లాట్ ఇన్ ఇండియా ఈజ్ షూర్లీ ఏబుల్ టు యూజ్ ఇంగ్లీష్. సో ఇండియాలో పాలిగ్లాట్ అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ని యూజ్ చేయాలి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇంగ్లీష్ ఈజ్ థాట్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. సో ఎందువల్ల అంటే అది సెకండ్ లాంగ్వేజ్ కింద మనకి బోధించబడుతుంది ప్రతి ఒక్క స్కూల్లో కూడా. ఇట్ బికమ్స్ మోర్ పవర్ఫుల్ వ్యాన్ దెర్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ వైడర్ కమ్యూనికేషన్. అయితే వైడర్ కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్, లిటరరీ ఎక్స్ప్రెషన్, బిజినెస్ డీల్ ఆర్ ద రోల్ ఆఫ్ మీడియా. సో ఇది ఎందుకు ఈ లాంగ్వేజ్ని పవర్ఫుల్గా మనం చెప్పుకుంటాం అంటే ప్రెస్టీజియస్గా కానీ పవర్ఫుల్గా కానీ. సో ఇది మనకి ఏంటంటే కమ్యూనికేషన్లో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే ఏదైనా వ్యాపార వాణిజ్యంలో కానీ లేకపోతే సాహిత్యంలో కానీ బిజినెస్లో కానీ ఏదైనా మీడియాలో కానీ ప్రతి అంశంలో కూడా మనం ఇంగ్లీష్నే యూజ్ చేస్తూ ఉన్నామన్నమాట. అలాగే మల్టీలింగ్వలిజం ఈజ్ ఏ సోషియో లింగ్విస్టిక్ ఫినామినన్ దట్ అరైజెస్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ లాంగ్వేజ్ కాంటాక్ట్. సో మల్టీలింగ్వలిజం అనేది ఎలా వచ్చింది అంటే సామాజిక పరంగా ఏంటంటే ప్రతిదీ కూడా సామాజిక పరంగా ఆ యొక్క దృక్పథంలో మనం చూసినప్పుడు లాంగ్వేజెస్ అనేవి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో చాలామంది ప్రజలు ఒకే దగ్గర నివసించడం ఆ యొక్క లాంగ్వేజెస్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఈ విధంగా ఒక మల్టీలింగ్వలిజం అనేది ఏర్పడిందని అయితే చెప్పుకోవచ్చు. It is a situation in which 2 or more languages operate within the same context. So
ఎలా అంటే చెప్తున్నాను కదా, ఒక లాంగ్వేజ్ అనేది ఇంకొక లాంగ్వేజ్తో ఒకేసారి కలవడం అనమాట ప్రజల మధ్య. ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పొలిటికల్ అనెక్సేషన్, marital relation, economic transaction, cultural association, educational acquisition and religious affiliation bring about multilingualism. సో మల్టీలింగ్వలిజం ఎలా ఏర్పడుతుందంటే ఏవైనా పొలిటికల్కి సంబంధించి ఏవైనా జరిగినప్పుడు కానీ, లేకపోతే వివాహాల పరంగా కానీ, ఎకనామిక్ ట్రాన్సాక్షన్ పరంగా కానీ, కల్చరల్ అసోసియేషన్ అంటే ఏమైనా సాంస్కృతిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, లేకపోతే ఏవైనా మతాల పరంగా, సో వీటన్నింటి ద్వారా కూడా మనకి మల్టీలింగ్వలిజం అనేది ఏర్పడుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఈక్వల్ వ్యాలిడిటీ బిఫోర్ ద లా అండ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి భారతదేశంలో న్యాయపరంగా కనుక చూస్తే ప్రతి లాంగ్వేజ్ అనేది న్యాయం ముందు ఒకేలా ఉంటుందన్నమాట. సో ఒకదానికి కొంత ఇంపార్టెన్స్, తక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ అనేమి ఉండదు. నో లింగ్విస్టిక్ గ్రూప్ హ్యాస్ ద రైట్, ద మోరల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఇంపోజ్ హిజ్ లాంగ్వేజ్ ఆన్ ఎనీ అదర్ లింగ్విస్టిక్ గ్రూప్ ఇన్ ది కంట్రీ. సో ఏ యొక్క భాషా సమూహం కూడా ఏంటంటే ఇంకొక భాషా సమూహం పైన మా భాష మాట్లాడండి, మా భాషలోనే ఉండండి, చేయండి అని ఎవ్వరు కూడా, అయితే మోరల్గా అంటే నైతిక పరంగా కానీ, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏదైతే రాజ్యాంగ పరంగా కానీ ఎలాంటి రైట్స్ కూడా లేవన్నమాట. సో వాళ్ళు అలాగా ఇంకొకరి పైన భాష దౌర్జన్యం అనేది చేయడానికి వీల్లేదు. సో ఎవరి భాషా స్వేచ్ఛ అనేది వాళ్ళది. One might even go further to say that no collection of linguistic groups have the linguistic right to impose their separate languages on the other linguistic groups in the country. సో ఇది కూడా అంతే. ఏంటంటే కొన్ని భాషా సమూహాలు కలిపి ఇంకొక భాషా సమూహాలను విడదీయడం కానీ, వాళ్ళపైన వీళ్ళ భాషని రుద్దడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ షుడ్ నాట్ కన్ఫర్ ఆన్ సమ్ ఇండియన్ లాంగ్వేజెస్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డామినేషన్ ఓవర్ అదర్ లింగ్విస్టిక్ గ్రూప్స్. సో గవర్నమెంట్ అనేది కూడా ఎలాంటి సపోర్ట్ అనేది చేయదు. సో అలానే ఎవరికి సహాయం చేయదు, సపోర్ట్ కూడా చేయదు. ఒక భాషా సమూహం ఇంకొక భాషా సమూహం పైన దాడి చేయడం కానీ, అంటే వాళ్ళ భాషే మాట్లాడాలని చెప్పడం, ఇలాంటి వాటిలో ఎందులోనూ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అనేది అవ్వదన్నమాట. సో వాటికి ఎలాంటి లీగల్ రైట్స్ అనేవి లేవు. సో అలా చేయకూడదు. బట్ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇండియా. సో ఇంగ్లీష్ అనేది ఎలా అంటే ఒక ఏకీకృతం మొత్తంగా చేస్తుంది ఇండియాని. ఎమిడిస్ట్ ద కాంపౌండింగ్ డైవర్సిటీస్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్ టు ది లాంగ్వేజ్ క్వశ్చన్, ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ గైడ్స్ ద స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్ ఈజ్ ఇంగ్లీష్. సో అంటే భాషకు సంబంధించి సో మన ఇండియాకి సంబంధించి చాలా భేదాలు అనేవి ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా కలుపుతూ ఈ భాష ద్వారా కలుపుతూ చేసేది ఒక్క ఇంగ్లీష్ మాత్రమే. ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్ టు ఆల్, ఈవెన్ టు దోస్ హూ షౌట్ అగైనిస్ట్ ఇట్స్ ఇర్రెసిస్టబుల్ డామినెన్స్. అంటే ఇంగ్లీష్ అనేది చాలా వరకు చాలామంది ఆమోదించారు. అయితే ఎవరు ఆమోదించారు అంటే ఎవరైతే ఇంగ్లీష్ని వ్యతిరేకించారో, సో ఇంగ్లీష్ ప్రెస్టీజియస్ లాంగ్వేజ్ కాదు అది ఇది అని వ్యతిరేకించారో వాళ్ళే ఒప్పుకున్నారనమాట. సో ఇంగ్లీష్ అనేది ప్రెస్టీజియస్ లాంగ్వేజ్ అన్నట్టు. యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ వైడర్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్, సెరిమోనియల్ పర్పస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కీపింగ్ రికార్డ్స్, ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్, సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ థాట్ అమాంగ్ ది వేరియస్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా. సో ఇంగ్లీష్ అనేది వైడర్ కమ్యూనికేషన్ ఒక లాంగ్వేజ్ కింద వాడుతాం అనుకున్నాం. అయితే ఏంటి అంటే అవి ఏమైనా కమ్యూనికేషన్ కానీ, సెరిమోనల్ పర్పస్ అంటే ఏవైనా మతపరంగా కానీ, దైవ పరంగా కానీ ఏవైనా రికార్డ్స్ని జాగ్రత్తగా ఉంచాలన్నా ఇంగ్లీష్ యూజ్ చేసి, అలాగే సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం ఓన్లీ ఇంగ్లీష్లోనే చేస్తున్నాము అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారనమాట. The common linguistic basis that constitutes a requisite for the existence of any nation is provided by English. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అనేది చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఒక నేషన్ అంటే ఒక జాతీయ పరంగా ప్రతిదీ కలిసి ఉండడానికి, లింగ్విస్టిక్ అంటే భాష పరంగా కానీ లేకపోతే రాజ్యాంగ పరంగా కానీ కలిసి ఉండడానికి ఇంగ్లీష్ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే సో విత్ ఇంగ్లీష్ యాజ్ ద కామన్ టంగ్ టు ఆల్ ద ఎథనిక్ గ్రూప్స్, ద కలెక్టివ్ సెంటిమెంట్ ఆఫ్ బిలాంగింగ్ టుగెదర్ డిస్పైట్ ద ఇండివిజువల్ ఆర్ ఎథిక్ డిఫరెన్సెస్ ఈర్ ఫోర్జ్డ్. సో అందువల్ల ఏంటంటే ఇదందరికీ కూడా ఒక కామన్ లాంగ్వేజ్ కింద అయిపోయిందనమాట. సో అందరికీ కూడా
సో అది చెప్తున్నారు. అలాగే రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ బై ఇండియన్ లిటరరీ ఆర్టిస్ట్స్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ఏ డిస్టింక్టివ్ ఇండియన్ లిటరేచర్ మార్క్డ్ బై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఇంబ్యూడ్ విత్ ఫీచర్స్ ఆఫ్ ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ అండ్ కోఆపరేషన్. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ అనేది వచ్చిందో, ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో సాహిత్యం అనేది అభివృద్ధి చెందడం. సో ఇండియాకి సంబంధించి మెయిన్గా ఆ సాహిత్యం అనేది ఒక మెయిన్ ప్లేస్ని, అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొత్త లక్షణాలని సంతరించుకొని ఒక ప్లేస్ అనేది ఆక్యుపై చేసిందని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిప్లొమసీ, ద లాంగ్వేజ్ దట్ మిరర్స్ ఇండియా టు ది వరల్డ్. సో ఈ విధంగా ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాల కొరకు కానీ దౌత్యం కొరకు కానీ యూజ్ అవుతూ ఏంటంటే సో వరల్డ్లోనే ఒక ఇండియానే ఒక సర్టెన్ ప్లేస్లో నించోబెట్టినట్టు చెప్తూ ఉంటుంది అనమాట, అంటే చూపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. యాజ్ మెన్షన్డ్ అబౌవ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ద నేషన్స్ లింగ్వా ఫ్రాంకా. ఇట్ ఇంటిగ్రేట్స్ ఆల్ ఇండియా as a linguistic entity. For the unity and development of India, it is ultimately suggested that the English language must continue to play its role. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఒక లింగ్వా ఫ్రాంకా, అంటే ఒక లింక్ లాంగ్వేజ్గా, ప్రతి విషయంలోని ఒక లింక్ లాంగ్వేజ్గా పనిచేస్తుంది. అలాగే ఇది అనేది ఏకీకృత మొత్తంగా చేస్తుంది అనమాట ఇండియాని. మొత్తం భాష పరంగా చూసుకుంటే మొత్తం ఏకీకృత మొత్తంగా చేస్తుంది. అలాగే ఈ విధంగానే డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంగ్లీష్ ఇప్పుడు ఏదైతే రోల్ ప్లే చేస్తుందో సో ఆ యొక్క రోల్ని అలా కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మనకి ఏంటంటే దేనికి సంబంధించింది అంటే రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియన్ మల్టీలింగ్వల్ సెట్టింగ్. సో మల్టీలింగ్వల్ ఇజంలో ఇంగ్లీష్ యొక్క రోల్ అనమాట ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ మల్టీలింగ్వలిజం యాజ్ రిసోర్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో మల్టీలింగ్వలిజం అనేది, బహుభాషా విధానం అనేది ఏ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక రిసోర్స్గా, ఒక వనరుగా తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్. సో ఇండియా అనేది తెలిసిందే, చాలా భాషలకి ఒక పునాది లాంటిది అనమాట. మెనీ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్ ఈవెన్ ఇన్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా భాషలు మాట్లాడుతూ ఉంటారు. వైల్ టీచింగ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ద టీచర్ మస్ట్ అండర్స్టాండ్ ద మల్టీలింగ్వల్ సినారో అండ్ కన్సిడర్ ఇట్ an advantage rather than a handicap. సో ఇంగ్లీష్ని బోధిస్తున్న ప్రతి టీచర్ కూడా తెలుసుకోవాలి ఏంటి అంటే సో ఈ మల్టీలింగ్వల్ సినారో గురించి తెలుసుకోవాలి, బహుభాషా విధానం గురించి తెలుసుకొని దాన్ని ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఒక అడ్డంకిగా కాకుండా ఒక వనరు కింద వాళ్ళు తీసుకోవాలన్నమాట, ఒక అడ్వాంటేజ్గా. ఎవ్రీ వన్ మస్ట్ రెస్పెక్ట్ ద వేరియస్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్, కన్నడ అండ్ ఒరియా. సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్నే కాకుండా మిగతా ప్రతి లాంగ్వేజ్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. స్పోకెన్ బై ద చిల్డ్రన్ అండ్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ ఈచ్ లింగ్విస్టిక్ కమ్యూనిటీ ఇన్ ది ఇంగ్లీష్ క్లాస్ రూమ్. సో ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ యొక్క భాషను ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ మెకానికలీ ఇన్ ఏ బోరింగ్ మేనర్, ద ఇంగ్లీష్ టీచర్ మే థింక్ ఆఫ్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ దోస్ ఆఫ్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పోకెన్ బై ది చిల్డ్రన్. సో వీళ్ళకి పిల్లలకి ఎలా అంటే గ్రామర్ ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఒకే బోరింగ్ మెథడ్లో కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో చెప్పడం, స్ట్రక్చర్స్ని యూజ్ చేయడం కానీ, అలాగే వాటిని పిల్లవాడు ఏవైతే లాంగ్వేజ్ యూజ్ చేస్తాడో సో ఆ లాంగ్వేజ్లోకి మార్చి చెప్పడం కానీ ఇలాంటి పద్ధతుల ద్వారా చెప్పడం వల్ల ఇంగ్లీష్ అనేది ఇంకా బాగా నేర్చుకుంటారు. అలాగే ఈ మల్టీలింగ్వలిజం అనేది కూడా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అలాగే ఫ్రీడమ్ షుడ్ బి గివెన్ టు ది లెర్నర్స్ టు యూజ్ ద మదర్ టంగ్ అట్ ఎవ్రీ స్టేజ్. సో ప్రతి స్టేజ్లోని కూడా వాళ్ళ యొక్క మదర్ టంగ్ యూజ్ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం అనేది ఇస్తూ ఉండాలి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సే ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ ద పిక్చర్స్ ఇన్ ది లాంగ్వేజ్ దే లైక్. సో వాళ్ళకి నచ్చిన భాషలో ఒక పిక్చర్ని చూపించి లేకపోతే అలా ఏదైనా ఒక టాపిక్ పైన కానీ వాళ్ళని మాట్లాడించాలి. అయితే ఇంగ్లీష్ లేకపోతే వాళ్ళ యొక్క మాతృభాష ఎందులో అయినా కూడా. When they come across English expressions, they can say what they are called in Telugu or any other language. They can freely express. సో వాళ్ళు ఎలా తయారు చేయాలంటే వాళ్ళని ఏవైనా ఇంగ్లీష్లో ఏవైనా వర్డ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చూసినప్పుడు వాటిని తెలుగులో ఏమంటారు లేదా వాళ్ళు మాతృభాషలో ఏమంటారు అనేది చెప్పగలగాలి. దేర్ క్యాన్ బి ఇంటర్మిటెంట్ షిఫ్ట్ ఫ్రమ్ లాంగ్వేజ్ 1 to లాంగ్వేజ్ 2 అండ్ వైస్ వర్సా. అంటే మాతృభాష నుంచి ఇంగ్లీష్ నేర్చుకోగలగాలి, ఇంగ్లీష్ నుంచి మాతృభాషకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలంటే ఆ యొక్క
ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెలియాలన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడితో మనకి ఇంకా వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం మల్టీలింగ్వలిజం యాజ్ రిసోర్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనే టాపిక్ని ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా వరకు ఏంటంటే మీరు బిట్ అనేది ఏ లైన్లో ఉంటుంది, సో ఎక్కడి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉన్నది అనేది మీరు తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మేడం అని ప్రతి లైన్ చూసుకుంటూ ఇంపార్టెంట్ వదిలేసి అన్ఇంపార్టెంట్ అయితే పట్టుకోకండి. మీకు బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మీకు తెలియాలని చెప్పి నేను ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది తెలుగులో. ఎందుకంటే చాలా వరకు ఇంగ్లీష్లో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.